హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 12వ భాగాన్ని వినేద్దాం. మార్నింగ్ ఎవరో తనని చూస్తూ ఉన్నట్టు తనకు అనిపించడం వల్ల కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా తననే చూస్తూ ఉన్న రావణ్ కనిపిస్తాడు. ఒక్కసారిగా తను చూడడం చూసి దడుచుకుంటుంది సీత. కళ్ళతో సైగ చేసి అక్కడున్న గడియారం వైపు చూడమని చెప్తాడు. అప్పటికే టైం 7 అవుతూ ఉండడంతో వెళ్ళి పని చూసుకో అని చెప్తాడు తనతో. దేవుడా, పొద్దున్నే ఈ మొహమే చూసానా, ఇక ఎలా ఉండబోతుందో ఈరోజు మొత్తం అని అనుకుంటూ వెళ్ళి రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత కిందికెళ్ళి దేవునికి పూజ చేస్తుంది. అప్పటికే బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు సీత అని బామ్మగారు అడుగుతారు. తనకింట్లో ఉంటే బోరుగా అనిపిస్తుందంటే నానమ్మ, అందుకే నాతో పాటు ఆఫీస్కి రమ్మని చెప్పాను. అలా చెప్పానో లేదో మార్నింగ్ త్వరగా నిద్రలేచి తనకై తాను రెడీ అయిపోయింది ఆఫీస్కి రావడానికి. మరి తనకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తీసుకోపోవడంలో తప్పులేదు కదా. కరెక్ట్గా ఆలోచించావరా. అంత బోరు కొడుతుంది అన్నప్పుడు ఆ శుభవార్త ఏదో త్వరగా చెప్పొచ్చు కదా. ఒక పాపో బాబో త్వరగా ఇంట్లోకి వస్తే అందరూ బిజీ అయిపోతారు. మా నానమ్మకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. అయినా ఇప్పుడే కదా నానమ్మ పెళ్ళయింది, కనీసం 1 సంవత్సరమైనా ఆగండి, తర్వాత మీరు అనుకునేది ఎలాగో జరుగుతుంది రేండి అని చెప్పాడు. ఏంటో ఈ అమ్మమ్మకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. ఈవిడిలా అడుగుతూ ఉంటే ఆయన నన్ను బలవంతం చేసినా చేస్తాడు. వాళ్ళ నానమ్మ సంతోషం కోసం పిల్లల్ని కానీ మిషన్గా చేసేస్తాడు. ఇష్టం లేని జీవితం కష్టంగా సాగుతుంది. మరి దానికి తోడు వీళ్ళ ఆశలు ఒకటి. ఎక్కడ పుట్టానో, ఎక్కడ పెరిగాను, ఇంటికి వచ్చి చేరాను. చిన్నప్పుడు సామెతలు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు నా జీవితం కూడా సామెతగా మారిపోయింది. ఆలోచించింది చాలు కానీ బ్రేక్ఫాస్ట్ వడ్డించు. నవ్వుతూ అందరికీ బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తుంది. నువ్వు కూడా కూర్చో సీత, ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అనడంతో తను కూడా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. అలా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకుని రావణ్తో పాటు ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇంకొకసారి ఆలోచించండి రావణ్ గారు, నాకు చాలా భయంగా ఉంది. అసలు నాకు ఏమీ రాదు, అలాంటిది నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళి అందరి ముందు మీరు ఇన్సల్ట్ అవ్వాల్సిన వస్తుందేమో అని ప్లీజ్ అంది. నన్ను ఇన్సల్ట్ చేసే ధైర్యం ఎవరికీ లేదులే, తప్పించుకోవాలని చూస్తున్నావా? నీకు ఏం వర్క్ రాకుండా ప్యూన్గా పెడతాను లేపదా. రాక్షసుడు చంపేస్తున్నాడు అనుకుంటూ దిగులుగా కూర్చుని ఉంటుంది. అప్పుడే ట్రాఫిక్ సిగ్నల్ పడుతుంది. వాళ్ళ కారుకి పక్కగా ఒక బైక్ వచ్చి ఆగుతుంది. అనుకోకుండా రావణ్ చూపు పక్కనున్న వ్యక్తి మీద పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ దరిద్రం మాత్రం వదిలేయడం లేదు అనుకుంటూ తన వైపే చూస్తూ ఉండగానే ఆ బండి మీద ఉన్న వ్యక్తి రావణ్ వైపు చూస్తాడు. తనని చూసి ఒక నవ్వు నవ్వుతాడు. కోపంగా ఇష్టం లేకపోయినా స్మైల్ చేస్తాడు రావణ్. రావణ్ ఎటువైపు చూస్తున్నాడని సీత కూడా అటువైపు చూస్తుంది. పక్కగా పృథ్వీ ఉండడం చూసి నవ్వుతుంది సీత. తను కూడా నవ్వుతాడు. ఈ సిగ్నల్ ఎప్పుడు పడిచొస్తుందా అంటూ కోపంతో ఆ స్టీరింగ్ని నలిపేస్తూ ఉంటాడు. ఎలా ఉన్నావు అని సైగ చేసి చెప్తాడు చేతులతో. బాగున్నాను అని తను చెప్తుంది. అప్పటి వరకు గ్లాసులు కిందికి ఉంటాయి. తను అతనితో మాట్లాడడం చూసి ఆ గ్లాసులు పైకి పెట్టేస్తాడు రావణ్. సీతకి కారులో కూర్చోవడం అలవాట్లేదు. దానికి తోడు ఏసీ ఉండడం వల్ల డోర్స్ అన్నీ లాక్ చేసేస్తారు. అలాంటప్పుడు తనకి వామిటింగ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకోసమే తను గ్లాస్ కిందికి దించమని చెప్తుంది. ఆ గ్లాస్ కిందికి దించడం వల్ల పక్కనున్న వ్యక్తిని వాళ్ళు చూస్తారు. అప్పుడే సీత రావణ్ వైపు చూస్తుంది. ఏంటి, నీ ప్రియుడు కనిపించట్లేదని దిగులు పడుతున్నావా? నేను నీ పక్కనున్న సంగతి కూడా మర్చిపోయి వాడితో ఏంటా మాటలు అని గర్జించినట్టు ఎర్రటి కళ్ళతో అడుగుతాడు తనని. అది కాదు రావణ్ గారు, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, పృథ్వీ గారంటే నా మనసులో ఎలాంటి అభిప్రాయం లేదండి. మీరు ఇలా మాటి మాటికి నన్ను అపార్థం చేసుకుంటూ అడగడం నాకు చాలా కష్టంగా ఉంది. మీరు అనుకునే ఇలాంటి అమ్మాయిని కాదు. హాస్పిటల్లో పనిచేశాను, కానీ నా క్యారెక్టర్ ఎక్కడా బ్యాడ్ చేసుకోలేదు. ఏంటి, నాకు నీతులు చెప్తున్నావా? ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అనడంతో ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది సీత. నేను ఎలాంటి దాన్నో మా ఊరు మొత్తం తెలుసు, అందుకే నా జోలికి ఎవరు రారు. అలాంటిది నన్ను ఒక తప్పుడు వ్యక్తిలా ఆయన చూసే చూపు నన్ను హింసిస్తుంది. ఒక మనిషి మనల్ని కొట్టనవసరం లేదు, అతని మాట్లాడే మాటలతో మనల్ని చంపేయొచ్చు. ఆ మాటలకి ఎంత పవర్ ఉంటుందో ఆ చేతులకు కూడా ఉండదు. అందుకే కదా పెద్దలు చెప్తారు, ఒకసారి గడప దాటిన ఆడపిల్ల అలాగే నోరు జారిన మాట తిరిగి రాదని. కానీ ఈ నిమిషానికి ఈ మనిషికి మాత్రం అర్థమవ్వదు. ఈయననే మాటలతో నా మనసుని తూట్లు పొడిచి చంపేస్తున్నారు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది సీత. అలా ఒక 15 మినిట్స్ తర్వాత వాళ్ళ కంపెనీకి రీచ్ అయిపోతారు. కార్ పార్క్ చేసి ముందుకు నడుస్తాడు రావణ్. తన వెనకాలే సీత కూడా వెళ్తుంది. అలా ఆఫీస్లోకి అడుగు పెట్టిందో లేదో పూలతో స్వాగతం చెప్తారు తనకి. అలాగే అందరూ బొకేస్ కూడా తీసుకుని వస్తారు, వెల్కమ్ మేడం అంటూ. అప్పటి వరకు తన పడిన బాధ కాస్త పక్కన పెట్టేస్తుంది.
అందరూ తనని సంతోషంగా ఆహ్వానించడం చూసి అందరి వైపు నవ్వుతూ థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి మిస్సెస్ రావణ్ ఇదే కంపెనీలో పనిచేస్తుంది. తన గురించి మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ రిసెప్షన్లో తనని మీరు చూశారు కాబట్టి. ఇంతవరకు నాకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో అంతే గౌరవం తనకు కూడా ఇవ్వాలి, ఓకేనా? అలాగే తన ఆఫీస్కి వచ్చిన సందర్భంలో అందరికీ 1 month బోనస్ ఎక్స్ట్రాగా ఇస్తున్నాను. ఇక ఈ టాపిక్ ఇక్కడితో మానేసి వర్క్ చేసుకోండి. మళ్ళీ సొల్లు కబుర్లు చెప్తూ ఎవరైనా కనిపించారనుకుంటే తాట తీస్తాను అని అంటూ తన భుజం మీద చేయి వేసి తన క్యాబిన్లోకి తీసుకుని వెళ్తాడు. మేడం అంటే సార్కి ఎంత ఇష్టమో అర్థమైపోతుంది. మేడం కంపెనీకి వచ్చిన వేళ విశేషం, 1 month బోనస్ మనకి ఫ్రీగా దొరికింది అంటూ అందరూ సంతోషిస్తారు. ఇక్కడ జరుగుతున్న విషయాలు చేర్చాల్సిన చోటికి చేరుతూ ఉంటాయి. ఏంటి అంత కోపంగా కనిపిస్తున్నారు అని అడుగుతుంది విజ్జు. ఏముంది, భార్యని ఆఫీస్కి తీసుకున్నాడట, అందుకే అందరికీ 1 month బోనస్ కూడా ప్రకటించాడట. వాడు సంతోషంగా ఉన్నాడంటే నాకు నచ్చట్లేదే, అందుకే చెప్పాను వాడితో మంచిగా ఉందాం, తర్వాత వాడి పని పడదాం అని. దానికి నువ్వు మీ నాన్న ఒప్పుకోవడం లేదు. నేను ఒప్పుకోను, ఎప్పటికీ ఒప్పుకోను. వాళ్ళు సంతోషంగా ఎలా ఉంటారో నేను చూస్తాను, నువ్వు కూడా చూస్తూ ఉండు అని అంటుంది విజ్జు. సీతని తన క్యాబిన్కి తీసుకుని వెళ్తాడు రావణ్. సీతకి ఆ రూమ్లోకి అడుగు పెట్టాలంటే చాలా భయంగా అనిపిస్తుంది. అప్పటి వరకు తన భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకుని వచ్చిన రావణ్ లోపలికి వెళ్ళగానే తన చేతిని తీసేసి వెళ్ళి తన చైర్లో కూర్చుంటాడు. కౌశిక్ కూడా లోపలికి వస్తాడు. ఏంట్రా, తనకేం చెప్పకుండా వెళ్ళి నీ పాటికి నువ్వు కూర్చుంటే ఎలా? మీ అన్న చెల్లెలు చాలా తెలివిగల వాళ్ళు కదరా, మరి వర్క్ గురించి చెప్పనవసరం లేదు కదా, అందుకే ఇలా వచ్చి కూర్చున్నాను. నువ్వు రా అమ్మ, నేను చూపిస్తాను అని తన కోసం ఏర్పాటు చేసిన సిస్టమ్ వద్దకు తీసుకుని వెళ్ళి కూర్చోబెడతాడు వరుణ్. అసలు సిస్టమ్ గురించి ఏమీ సీత అక్కడ కూర్చొని మాత్రం ఏం చేస్తుంది తెలియనప్పుడు అనే సందేహం సీతకి వస్తుంది. అన్నయ్య, మీకు ఒక విషయం, నాకు వీటి గురించి ఏమీ తెలియదు. సిస్టమ్ ఎలా లాగిన్ అవ్వాలో కూడా నాకు తెలియదు. అలాంటిది నన్ను తీసుకుని వచ్చి వర్క్ చేయమంటే ఏం చేస్తాను చెప్పండి? దానికి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నీకు డీటెయిల్గా 1 weekలో నేర్పించడానికి మన కంపెనీ మేనేజర్ ఉన్నాడు. చాలా బ్రిలియంట్ పర్సన్ అతను, నీకు నేర్పిస్తాడు. నువ్వు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. అతన్ని నేను లోపలికి పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు వరుణ్. ఏంటో 1 వారంలో నేర్పిస్తాడంట. ఈ డబ్బాని ముందు పెట్టుకొని కూర్చొని ఉన్నాను. ఇంట్లో హాయిగా నిద్రపోతూ ఉండేదాన్ని, ఇక్కడికి తీసుకుని వచ్చి తన శాడిజం చూపిస్తున్నాడు రాక్షసుడు అని కొరకొరగా రావణ్ వైపే చూస్తూ తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే కౌశిక్ అతన్ని తీసుకుని లోపలికి వస్తాడు. తనకేం పట్టినట్టు తన పని తాను చేసుకుంటూ ఉంటాడు రావణ్. మై నేమ్ ఈజ్ హరీష్ మేడం అంటూ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. హాయ్ అండి, నా పేరు సీత. మీ పేరు తెలియకపోవడం ఏంటి మేడం? మీరు సార్ గారి వైఫ్ కాబట్టి అందరికీ తెలుసు. అతను ఆ మాట చెప్పేసరికి అతని వైపు చూసి చిన్నగా స్మైల్ చేస్తుంది. తనకి కూడా ఒక చైర్ ఏర్పాటు చేస్తారు అక్కడ. సీతకి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సీత అందానికి మైమరిచిపోతాడు అతను. పదే పదే తన కళ్ళ వంక చూస్తూ ఉంటాడు. తన కళ్ళు అంత అందంగా ఉన్నాయి, కానీ రావణ్ సంగతి తెలుసు కాబట్టి భయపడిపోతున్నాడు. లోపల అమ్మాయిల్ని ఆఫీస్లో ఎవరైనా టీస్ చేస్తే వాళ్ళ పని అంతే, అందుకే అమ్మాయిలకి చాలా దూరంగా ఉంటారు అబ్బాయిలు. అలాంటిది తను తాను కట్టిన భార్య వైపు చూస్తే బ్రతకనిస్తాడా? అందుకే ఆ భయం అంతా. కానీ తన అంత దగ్గరగా ఉంటే తన గుండె కొట్టుకునే వేగం కూడా పెరిగిపోతుంది. పదే పదే తన మనసు ఎంత నచ్చ చెప్పుకున్నా తన మనసు తన మాట వినకుండా తన కళ్ళ వైపే చూస్తూ ఉంది. సీత తన చూపుకి కాస్త ఇబ్బంది పడుతుంది. ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తున్నారు కానీ అతని చూపు తనకు నచ్చడం లేదు. అప్పటి వరకు తననే చూస్తున్న హరీష్కి వెనక తన బాస్ ఉన్న సంగతి మర్చిపోయాడు. అప్పుడు గుర్తుకొచ్చి వెనక్కి తిరిగి చూస్తాడు. తనని నమిలేసి మింగేసేలా పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా తన వైపే చూస్తాడు రావణ్. ఆ చూపుకి భయపడి అక్కడి నుంచి మేడం ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు హరీష్. సీత మాత్రం తను అప్పటి వరకు చెప్పినట్టు సిస్టమ్ మీద ప్రయోగం చేస్తుంటుంది. ఏంటి హరీష్ ఇలా పరిగెత్తుకుని వస్తున్నావు? సార్ ప్లీజ్, నేను మాత్రం మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయలేను. నా బదులు అక్కడ ఏ ఒక్క అబ్బాయిని కూడా తీసుకుని వెళ్ళకండి. ఆ అమ్మాయిలైతే బెటర్ సార్, ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ ఆఫీస్లో నేను ఉండాలంటే నేను అస్సలు సార్ గది వైపు వెళ్ళకూడదు, ప్లీజ్ సార్ అని బ్రతిమలాడతాడు. ఇక తప్పక అమ్మాయిని అక్కడికి పంపిస్తాడు. ఆ అమ్మాయి కూడా కాస్త భయంగా లోపలికి అడుగులు వేస్తుంది. ఆ అమ్మాయిని చూసి మనసులో నవ్వుకుంటాడు రావణ్. పర్వాలేదు, అంత తొందరగా నన్ను అర్థం చేసుకుని వెళ్ళిపోయాడు అనుకుంటూ. మేడం, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కౌశిక్ సార్ నన్ను పంపించారు. మరి హరీష్ గారు ఏమైపోయారు? హరీష్ గారికి ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందుకని ఆయన వెళ్ళిపోయారు. ఆయన బదులు నేను వచ్చాను. సరే అంటుంది తను. ఇక ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడుతుంది తనకి. రావణ్ అంటే క్రష్ ఉండడం వల్ల తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం తక్కువ, రావణ్ వైపు చూడడం ఎక్కువ. తన చూపుకి ఇబ్బంది పడిపోతాడు రావణ్.
తనకి వర్క్ నేర్పించమంటే ఎవరిని పెడితే వాళ్ళని పంపిస్తాడు వీడు. వీళ్ళు తనకి నేర్పించడానికి వచ్చారా, మా ఇద్దరి వైపు చూడడానికి వచ్చారా అర్థం కావట్లేదు. తన దృష్టిని ఎంత వర్క్ మీద పెట్టినా సరే ఆ అమ్మాయి చూపు తనకి గుచ్చుకుంటూ ఉంది. పదే పదే తను రావణ్ వైపు చూడడం చూసి సీత కూడా ఆశ్చర్యపోతుంది. ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిందా, ఆయనకి సైట్ కొట్టడానికి వచ్చిందా అర్థం కాక ఇక తనకి విసుగొచ్చి వాళ్ళ దగ్గరికి వస్తాడు. సీత పక్కనున్న అమ్మాయి రావణ్ రావడం చూసి పైకి లేచి నిలబడుతుంది. యూ కెన్ గో అని తన వైపు సీరియస్గా చూసి చెప్తాడు. అది కాదు సార్ అని తను చెప్తున్నా కూడా వినకుండా, ఒకసారి నేను చెప్పిన మాటను వెనక్కి తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. తనకి ఎవరూ నేర్పించాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోండి అని అరుస్తాడు. ఆ అరుపుకి భయపడి వెళ్ళిపోతుంది తను. అమ్మయ్య, మొత్తానికి మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఎందుకు చెప్పని నా అలాంటి వర్క్ రాని అమ్మాయిని ఇక్కడ వరకు తీసుకొని రావడమే గొప్ప. ఇక్కడైనా నన్ను ఇంటికి పంపిస్తే చాలా బాగుంటుంది అంటూ తన హ్యాండ్ బ్యాగ్ కాస్త సర్దిస్తుంది. అవును, నేను ఇంటికి పంపిస్తానని ఎవరు చెప్పారే? మరి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు రావడం లేదు కదా. అలాంటప్పుడు నేను ఇక్కడ కూర్చొని వేస్టే కదా. అందుకే ఇంటికి వెళ్ళిపోతాను. నేను పంపించాలి కదా నిన్ను. ఏంటండి మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? అంటే పని చేయకుండా ఇక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నువ్వు పని చేయవని ఎవరు చెప్పారు? మరి నేర్చుకోకుండా వర్క్ ఎలా చేస్తాను? నేనున్నాను కదా, నేను నేర్పిస్తాను. మీ వర్క్ పక్కన పెట్టి నాకు నేర్పించాల్సినంత అవసరమా అండి? ప్లీజ్ రావణ్ గారు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటూ చిన్నపిల్లలా ఫేస్ పెడుతుంది. నేను ఒక్కసారి చెప్పిన తర్వాత ఆ పని చేసి తీరుతాను. ఇక్కడి నుంచి నీకు వర్క్ నేర్పించేది నేనే అంటూ తన నడుము చుట్టూ చెయ్యి వేసి తను చాలా దగ్గరగా లాక్కుని మరీ చెప్తాడు. తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న చచ్చాను. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది నా పరిస్థితి. ఇక ఆ దేవుడే కాపాడాలి అని మనసులో అనుకుంటుంది. ఈరోజు ఎలాగో టైం అయిపోయింది కాబట్టి ఇక రేపటి నుంచి నీ ట్రైనింగ్ మొదలవుతుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వర్క్ మీద దృష్టి పెట్టడం మర్చిపోకు. ఇక పద వెళ్దాం అని అంటాడు తనతో. కష్టంగా అతనితో పాటు ముందుకు నడుస్తుంది. డోర్ ఓపెన్ చేసే సమయానికి వెనక్కి తిరిగి చూస్తాడు. ఏంటి, ఏదో పోగొట్టుకున్న మనిషిలో ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? వచ్చేటప్పుడు ఎలా ఉన్నావు, వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉండాలి. బయటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం, నువ్వు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. కానీ ఈ కంపెనీలో ఉన్నంత వరకు నువ్వు సంతోషంగా ఉన్నట్టే ఉండాలి. అర్థమైందా బేబీ అని తను అడగడంతో తల ఊపుతుంది. వెరీ గుడ్, ఏదైనా చెప్పితే ఇట్టే పట్టేస్తావు. గుడ్ గర్ల్. నాకు కోపం తెప్పించే పని చేయడం లేదు నువ్వు. ఒక్కసారైనా నా మీద ఫైర్ అవ్వాలనిపిస్తుంది, నా కోపాన్ని చూపించాలనిపిస్తుంది. మరి నాకు కోపం తెప్పించవే ఒక్కసారి అని అడగడంతో విచిత్రంగా తన వైపే చూస్తుంది. కోపం తెప్పించుగానే టార్చర్ చూపిస్తున్నాడు. ఇక కోపం తెప్పిస్తే నేను బ్రతకడం నిజమేనా అని ఆలోచిస్తూ ఉంటుంది. డ్రీమ్స్లోకి తర్వాత వెళ్ళి కానీ ఇంటికి వెళ్దాం ప్రస్తుతానికి అని అంటూ తన చేయి పట్టుకొని తీసుకుని వెళ్తాడు. ఏంటో మా వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కాడు. సీతతో ఒక్కోసారి కోపంగా ఉన్నట్టు కనిపిస్తాడు, ఇంకొకసారి ప్రేమ చూపిస్తున్నట్టు కనిపిస్తాడు. అసలు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందా లేదా ఆ దేవుడికే తెలియాలి అని మనసులో అనుకుంటాడు కౌశిక్. అప్పుడే కౌశిక్కి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటమ్మా ఎలా ఉన్నారు? మాకేంటి, చాలా బాగున్నాను. అవును, రమ్య కాల్ చేసింది. తను కూడా అక్కడే ఉంటుందంట కదా. అప్పుడప్పుడు తనని కలిసి రావచ్చు కదరా. ఏం చెప్పింది తను? బావా పేరుకే దగ్గరలో ఉంటాడు అత్తయ్య. కనీసం వీక్లీ 1 టైం కూడా నాతో మాట్లాడరు, అస్సలు కనిపించరు అనుకో. నువ్వైనా చెప్పు అత్తయ్య, నన్ను బయటికి తీసుకుని వెళ్ళమని అని అడుగుతుందిరా. పోనీలేరా చిన్నపిల్ల, ఎప్పటికైనా తననే కదా నువ్వు పెళ్లి చేసుకోవాలి. అలా బయటికి తీసుకుని వెళ్తే అందులో తప్పేంటి చెప్పు. అమ్మా, నువ్వే దాన్ని వెనకేసుకుని వచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటున్నావు. తర్వాత నీ మాట వినదు, అప్పుడు నువ్వేమంటావు? అన్నయ్య కూతురే కదా అని పెళ్లి చేసుకున్నందుకు ఇది నా మాటే వినడం లేదని. అంత తప్పు చేసేది మీరే కదా. ఇప్పుడే నువ్వు కంట్రోల్లో పెడితే కదా రేపు అది పెళ్ళైన తర్వాత కంట్రోల్లో ఉంటుంది. అబ్బా చాలేరా, అది ఎప్పుడు నేను చెప్పిన మాట వినను అని చెప్పదు. దాని గురించి నాకు తెలుసులే కానీ చెప్పింది చెయ్యి అని కాల్ కట్ చేస్తున్నామే. మా అమ్మ నా మాట అస్సలు వినదు. ఈ రాక్షసి నా గురించి బ్యాడ్గా చెప్తుంది. వీక్లీ 1 టైం ఏంటి, వీక్లీ 2 టైమ్స్ వచ్చి కలుస్తుంది. అయినా కానీ నేను తనని కలవడం లేదని కంప్లైంట్ ఇస్తుంది. కనిపించాలి, దీని పని చెప్తాను అని మనసులో అనుకుంటున్నాడు కౌశిక్. ఒక స్మాల్ రిక్వెస్ట్ రావణ్ గారు, మీరు తప్పుగా అనుకోనంటే అడుగుతాను అంది సీత. నువ్వు అడిగే ప్రశ్నలే తప్పుగా ఉంటాయి, మళ్ళీ దాన్ని తప్పుగా అనుకోకు అంటే ఏంటి? మీరు ఎప్పుడూ ఇలాగే కోపంగా ఉంటారా? మీకు నవ్వడం వచ్చారాదా అని ఒక్కొక్కసారి నాకే అనుమానం వస్తూ ఉంటుంది. సరే చెప్పు, ఇప్పుడు నవ్వితే ఏమొస్తుంది? నవ్వితే ఏమొస్తుందంటారేంటి? మరి నువ్వే కదా అడిగావు, మీరు ఎప్పుడు నవ్వరా అని. నవ్వితే ఏమొస్తుంది చెప్తే నేను కూడా దానికి ఆన్సర్ చెప్తాను. నాకు అసలే మీరంటే భయం. మిమ్మల్ని చూస్తుంటేనే నోట్లో నుంచి వచ్చే మాట కూడా సగం సగం మాత్రమే బయటకు వస్తుంది.
అలాంటిది నేను ఎలా మాట్లాడతాను? నా బొంద కూల్గా కూర్చుని ఇంటికి వెళ్ళిపోకుండా మళ్ళీ ఈయనతో మాట్లాడడం అవసరమా నాకు అని సైలెంట్గా ఉంటుంది. ఎవరో ఏదో ప్రశ్న అడిగారు, ఆన్సర్ మాత్రం రావడం లేదు. అంటే నవ్వితే హ్యాపీనెస్ కనిపిస్తుంది కదా, దానికోసం నవ్వాలా? నవ్వితేనే హ్యాపీగా ఉన్నట్ట, నవ్వకుంటే హ్యాపీగా లేనట్ట? అలా అని కాదు, మీ ఫేస్లో ఎప్పుడు కోపమే కనిపిస్తుంది కదా అని. ఏమో, ఆ భగవంతుడు నన్ను సృష్టించేటప్పుడు నా ఫేస్లో ఆ కోపాన్ని అలా అమర్చుంటాడు. అందుకే నేను నీకు అలాగే కనిపిస్తుంటానేమో. చెప్పు, ఇంకా ఏమైనా అడగాలంటే నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఇస్తున్న ఆన్సర్లకి మళ్ళీ మిమ్మల్ని ఏదైనా అడుగుతానా? నా కర్మ కాకపోతే అని మనసులో అనుకుంటుంది. ఏంటి సైలెంట్ అయిపోయావు? అడగడానికి ఏమీ లేదండి. నేను ఆన్సర్ చేస్తానని చెప్పాను. అడగడానికి ఏమీ లేదని నువ్వు చెప్పావు. అవకాశం ఒకసారి మాత్రమే వస్తుంది, తర్వాత నీ ఇష్టం. మీరిచ్చే ఆన్సర్లకి అడిగినా ఒకటే, అడగకపోయినా ఒకటే. అవును సీత, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తావా? అనుకున్నాను, ఇలాంటిదేదో జరుగుతుందనుకున్నా. మహా అయితే ఒక అరగంటకి ఇల్లు చేరుకుంటాం. ఆ లోపల నా నోరు కాస్త కంట్రోల్ తప్పింది. ఇప్పుడు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు, ఆ ప్రశ్నలకి ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, ఆ కోపం ఇప్పుడు ఎలా చూపిస్తారు అనుకుంటుంది. మనసులో మాట్లాడుకోవడం తప్పనిస్తే నాతో మాట్లాడేది ఏమైనా ఉంటే బయటికి నిర్భయంగా చెప్పచ్చు కదా. ఎప్పుడు చూడు మనసులో మాట్లాడుకుంటూ ఉంటావు, ఓ గొంగళి పురుగులాగా. మిమ్మల్ని చూస్తుంటే నోట్లో మాట నోట్లోనే ఆగిపోతుంది, బయటకు వస్తే కదా. బయటికి రప్పించాలి, ధైర్యంగా ఉండాలి, ప్రతిదానికి భయపడుతూ ఉండకూడదు. ధైర్యం అనే మాటకి అర్థం కూడా తెలియదులేండి నాకు. ఏంటి ఏమన్నా? టంగు స్లిప్ అయిందా? ఇప్పుడు ఎలా? ఏం లేదు, అక్కడ పూల కొట్టు కనిపిస్తుంది, పువ్వులు తీసుకుందామని చెప్తున్నాను. ఓ, అందుకే నా కంగారు పడుతున్నావు ఏంటి? రాత్రికి పువ్వులు పెట్టుకొని ముస్తాబవుతావా చెప్పు. ఒక 2 బుట్టలు తీసుకోమంటావా? సరిపోతాయంటావా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నువ్వే కదా పువ్వులు తీసుకోమని చెప్పింది. నేను పూజ కోసం చెప్పాను, నేను ఫస్ట్ నైట్ కోసం అనుకున్నానులే. ఎలాగో మనకి జరగలేదు కదా, ఆ ప్లాన్ ఏదో చేస్తే బాగుంటుందని. వస్తే సీత, ఎప్పుడు ఏం మాట్లాడాలో అస్సలు నీకు తెలీదా? ఇలా ఇరుక్కుపోతావేంటే బాబు? ఇప్పుడు చూడు, కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేస్తాడు. ఇప్పుడు ఏం చెప్పాను అంటూ ఏడుపు మొహం పెట్టుకుంటుంది. సడన్గా కార్ బ్రేక్ వేస్తాడు, పూల కొట్టు ముందు ఆపుతాడు. 2 బుట్టలు సరిపోతాయి కదూ, లేకుంటే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకురమ్మంటావా? చెప్పు బేబీ అంటూ తన వైపు చూసి అడుగుతూ ఉంటాడు. నోట్లో నుంచి మాట రావట్లేదు సీతకి. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు సీత పరిస్థితి ఏంటో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.